హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చికెన్ అండి, చుక్కకూర చికెన్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఒక 1/2 కేజీ చికెన్ అండి, ఒక కట్ట ఆ, చుక్కకూర. చికెన్ శుభ్రంగా కడిగేసి ఆడపెట్టేసుకోండి. అలాగే ఒక ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక 4 లవంగాలు, కొంచెం చెక్క వేయండి. అది చిటపెటలాడిన తర్వాత ఒక ఉల్లిపాయ కోసేయండి. పెద్ద ఉల్లిపాయ ఒకటైతే సరిపోతుంది, చిన్నవి అయితే 2 కొయ్యండి. అవి తొందరగా మగ్గిపోవాలంటే అందులో ఒక చిటికెడు పసుపు, మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయండి. ఆ తర్వాత మనం తీసుకున్న 2 టమాటాలు, అది కూడా మెత్తగా కోసి ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు వేయండి. టమాటాలు కూడా మెత్తగా వేగిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ వేసేయండి. చికెను మగ్గిన తర్వాత మనం ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదండి, ఆ నీటికే చికెన్ మగ్గిపోతుంది. అలా చికెన్లో ఉన్న నీళ్లు, టమాటాలో నీళ్లు బయటకు వచ్చేస్తుంది అలా. ఆ తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి వేసి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడా కారం, కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి 1 స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూను వేసుకోండి. వేసిన తర్వాత ఒక 15 నిమిషాలు వదిలేసేయండి. అంటే 15 నిమిషాలు కుక్ అవ్వనియండి, మూత పెట్టేసి కుక్ అవ్వండి. ఈ లోపల చుక్కకూర శుభ్రంగా కడిగి కోసి పక్కన పెట్టుకోండి. ఆ చుక్కకూర అయిన తర్వాత అందులో మళ్ళీ కొంచెం కొబ్బరి పొడి వేయండి. చాలా టేస్ట్గా, అంటే గ్రేవీగా ఉంటుంది. కొంచెం కొబ్బరి పొడి కూడా వేస్తే గ్రేవీగా ఉంటుంది. ఆ తర్వాత బాగా 70% బాగా కుక్ అయిన తర్వాత ఆ యొక్క చుక్కకూర శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చుక్కకూర అందులో వేసేయండి. వేసి కొంచెం కలిపి పైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ యొక్క కూరలో, చుక్కకూరలో వాటరు, ఆ చికెన్లో గ్రేవీ మొత్తం కలిపి చాలా బాగుంటుందండి. చూడండి, చూడటానికి ఎంత బాగుందో. లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత అందులో కొత్తిమీర చల్లండి. నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి ప్లీజ్ అండి.